అందరికీ నమస్కారం అండి. గత ప్రభుత్వం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న ప్రభుత్వం టైంలో అధికారంలోకి వచ్చే ముందు అతను చెప్పింది ఏంటని అంటే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి నిక్కచ్చి అయిన హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాడు వన్ టైం సీఎంగా. పోనీ మద్యపాన నిషేధం చేశాడంటే మద్యపాన నిషేధం చేయకపోగా మద్యాన్నే వ్యాపారంగా మార్చుకున్న అతను సీఎంగా ఉన్నాడు అంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లాగా అది ఒక జగన్మోహన్ రెడ్డి అని నేను నిక్కచ్చిగా చెప్తాను. ఇంతకుముందు ఎవరు ఏ సీఎం కూడా మద్యం వ్యాపారం చేసి ఉండరు, మద్యం వ్యాపారిగా మారి ఉండరు. కానీ అది జగన్మోహన్ రెడ్డి వల్లే అయ్యింది. ఇకపోతే దోచుకుని దాచుకోవాలని చెప్పి పేద ప్రజల ప్రాణాలని పేద ప్రజల జీవితాన్ని పణంగా పెట్టి వ్యాపారం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే నాసిరకం మందు తయారు చేసి ఇష్టం వచ్చిన రేటుకి అమ్మేసి దాన్ని ఒక స్కామ్ కింద మార్చేశాడు. కోటాను కోట్లు దండుకున్నాడు, కోటాను కోట్లు వెనుక వేసుకున్నాడు. ఎన్నో కోట్లు చేతులు మారాయి, దేశాలు మారాయి, బంగారం రూపంలో మారాయి. లోకేష్ గారు చెప్పినట్టు 400 కిలోలు బంగారం కొనాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఎందుకంటే అదేమీ రా మెటీరియల్ కాదు లిక్కర్ తయారు చేయడానికి. మరి ఎందుకు కొనాల్సి వచ్చిందో సమాధానం చెప్తే బాగుంటుంది. ఇవన్నీ తీసి పక్కన పెడితే గత కొద్ది రోజులుగా సిట్ అధికారులు లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని మెల్లిమెల్లిగా అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళ నుంచి కొన్ని ఎంక్వైరీస్ చేసి సాక్ష్యాధారాలను సేకరిస్తూ ఉన్నారు. రైడింగ్స్ చేసినప్పుడు కొంత డబ్బు బయటపడుతూ ఉంది. మరి వాళ్ళ ఫోన్స్ చెక్ చేసినప్పుడు కొన్ని వీడియోస్ బయటకు వస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు వెంకటేష్ నాయుడు అని ఒక అతని వీడియో బయటకు వచ్చింది. కట్టలు డబ్బులు బాధ్యతగా లెక్కలు చూసి అప్పచెప్తున్నప్పుడు తనకి సాక్ష్యంగా ఉంటుంది అనుకున్నాడో ఏమో తెలియదు, కానీ తనే వీడియో తీసి జగన్మోహన్ రెడ్డి రేపొద్దున నువ్వు కట్టినా కట్టలేదంటాడు అని చెప్పు భయమవుతానో ఆ వీడియోని సేవ్ చేసుకున్నాడు. ఆ వీడియో ఈరోజు బయటికి రావడం జరిగింది. చేసిన నేరం చెప్పుకుంటే పోతుందని వాళ్ళు ఒప్పుకోకపోగా A34గా ఉన్న వెంకటేష్ నాయుడిని వెనకేసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంతుందో తేల్చడానికి సిట్ అధికారులు ఉన్నారు, న్యాయస్థానాలు ఉన్నాయి. అతను ముందు తెలివితేటలు అనుకోవాలో తెలివితేటలు అనుకోవాలో లేదా వైసీపీకి ఉన్న యూటర్న్ పాలిటిక్స్ అనుకోవాలో ప్రజల్ని కన్ఫ్యూజన్ చేసే తెలివితేటలు అనుకోవాలో నాకు తెలియదు. ప్రతి ఒక్క నాయకులతోటి ఫోటోలు దిగి పెట్టుకోవడం బాగా అలవాటు అనుకుంటా అతనికి. ఎందుకంటే దొరికినప్పుడు నేను అందరి మనిషిని అని చెప్పుకోవడానికో లేకపోతే జగన్మోహన్ రెడ్డిని కాపాడుకోవడానికో నాకు తెలియలేదు. నేనైతే ఒకటే అనుకుంటున్నాను, ఇది జగన్మోహన్ రెడ్డి కాపాడుకోవడం కోసం ముందుగా ప్రీ ప్లాన్డ్గా అందరి దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో. ఇప్పుడు లీడర్ అనేవాళ్ళు ఎవరిని అడిగితే ఫోటోలు ఇవ్వరండి, ఫోటోలు ఇస్తారు. ఎందుకంటే నేను నీకు ఇవ్వను, నేను ఇస్తున్నానే అంటే వాళ్ళు ఎవరో దొంగవుతారో ఎవరికి తెలియదు కదండి. లీడర్ అనేవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫోటో ఇస్తారు. సో ఆ ఫొటోస్ తీసుకొచ్చి వాళ్ళ తను కాపాడుకోవడం కోసం కాకుండా జగన్మోహన్ రెడ్డిని కాపాడటం కోసం ఆ ఫొటోస్ని బయటకు తీసుకొస్తున్నారు. సిగ్గుండాలి మొహాలకి, కొంచెం సిగ్గుండాలి మొహాలకి. నేను వీళ్ళందరినీ ఒకటే అడుగుతున్నాను, అసలు సీఎం జగన్మోహన్ రెడ్డి ఫ్లైట్లో ఒక సామాన్యుడు 5 లక్షలు కూడా ట్యాక్స్ కట్టలేని, సంవత్సరానికి ట్యాక్స్ కట్టలేని వ్యక్తి స్పెషల్ ఫ్లైట్లో సీఎంతో ఎక్స్ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి ఫ్లైట్లో ఎలా ప్రయాణం చేశాడు? దీనికి ఎవరైనా సమాధానం చెప్పగలరా? దీనికి మీ దగ్గర ఎవరి దగ్గరైనా సమాధానం ఉందా? ఇవి చెప్పకుండా ఏయో ఫొటోస్ తీసుకొచ్చి ఫొటోస్ అంటారు. మీకు ఆ ఫ్లైట్ లో వెళ్ళాడని తెలుసు, మేము ఇది పోస్ట్ చేసినప్పుడు అది కూడా పోస్ట్ చేసాం. దాని గురించి మీరు ఎవరు సమాధానం చెప్పరు. ఎందుకని ఇది తీసుకొచ్చి అనవసరంగా పిచ్చి మాటలన్నీ మాట్లాడతారు? ఎందుకని? దమ్ము ధైర్యం ఉంటే, నీతి నిజాయితీ ఉంటే, ఏ కోసానన్నా ఉంటే, కొంచెమైనా సిగ్గు శరం అనేది ఉంటే నిజాలు మాట్లాడండి. ఒక సామాన్యుడు ఎక్స్ఎం జగన్మోహన్ రెడ్డి వెళ్ళే చార్టెడ్ ఫ్లైట్ లో ఎలా వెళ్ళాడు, ఎలా ప్రయాణం చేయగలిగాడు? ఆ డబ్బుని దాచుకునే డబ్బుని ఒక చోట నుంచి ఒక చోటకి తీసుకెళ్లాడు అంటే అతను బినామీ అనుకోవాలా, లేదంటే లాబీయిస్ట్ అనాలా? ఏ పదం అనాలో కూడా మీరు చెప్తే మేము అదే పదం మీద మాట్లాడతాం. కానీ అందరికీ కూడా నిజాలన్నీ తెలిసిపోయినాయి. మీరు ఎంత మోసం చేసినా కూడా, మీరు ఎంత యూటర్న్ పాలిటిక్స్ చేసి మీరు బురద రాయాలని ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ బురద ఏ నాయకుడికి, టీడీపీ నాయకులకి ఎవరికి కూడా, కూటమి నాయకులకి ఎవరికి కూడా ఆ బురద అంటదని నిక్కచ్చిగా చెబుతూ, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న ప్రభుత్వం టైంలో అధికారంలోకి వచ్చే ముందు అతను చెప్పింది ఏంటని అంటే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి నిక్కచ్చి అయిన హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాడు వన్ టైం సీఎంగా.
పోనీ మద్యపాన నిషేధం చేశాడంటే మద్యపాన నిషేధం చేయకపోగా మద్యాన్నే వ్యాపారంగా మార్చుకున్న అతను సీఎంగా ఉన్నాడు అంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లాగా అది ఒక జగన్మోహన్ రెడ్డి అని నేను ఖచ్చితంగా చెప్తాను. ఇంతకుముందు ఎవరు ఏ సీఎం కూడా మద్యం వ్యాపారం చేసి ఉండరు, మద్యం వ్యాపారంగా మారి ఉండరు. కానీ అది జగన్మోహన్ రెడ్డి వల్లే అయ్యింది. ఇకపోతే దోచుకుని దాచుకోవాలని చెప్పి పేద ప్రజల ప్రాణాలని పేద ప్రజల జీవితాన్ని పణంగా పెట్టి వ్యాపారం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే నాసిరకం మందు తయారు చేసి ఇష్టం వచ్చిన రేటుకి అమ్మేసి దాన్ని ఒక స్కామ్ కింద మార్చేశాడు. కోటాను కోట్లు దండుకున్నాడు, కోటాను కోట్లు వెనక వేసుకున్నాడు. ఎన్నో కోట్లు చేతులు మారాయి, దేశాలు మారాయి, బంగారం రూపంలో మారాయి. లోకేష్ గారు చెప్పినట్టు 400 కిలోలు బంగారం కొనాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఎందుకంటే అదేమీ రా మెటీరియల్ కాదు లిక్కర్ తయారు చేయడానికి. మరి ఎందుకు కొనాల్సి వచ్చిందో సమాధానం చెప్తే బాగుంటుంది. ఇవన్నీ తీసి పక్కన పెడితే గత కొద్ది రోజులుగా సిట్ అధికారులు లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని మెల్లిమెల్లిగా అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళ నుంచి కొన్ని ఎంక్వైరీస్ చేసి సాక్ష్యాధారాలను సేకరిస్తూ ఉన్నారు. రైడింగ్స్ చేసినప్పుడు కొంత డబ్బు బయటపడుతూ ఉంది. మరి వాళ్ళ ఫోన్స్ చెక్ చేసినప్పుడు కొన్ని వీడియోస్ బయటకు వస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు వెంకటేష్ నాయుడు అని ఒక అతని వీడియో బయటకు వచ్చింది. కట్టలు డబ్బులు బాధ్యతగా లెక్కలు చూసి అప్పచెప్తున్నప్పుడు తనకి సాక్ష్యంగా ఉంటుంది అనుకున్నాడో ఏమో తెలియదు, కానీ తనే వీడియో తీసి జగన్మోహన్ రెడ్డి రేపొద్దున నువ్వు కట్టినా కట్టలేదంటాడని చెప్పు భయమవుతానో ఆ వీడియోని సేవ్ చేసుకున్నాడు. ఆ వీడియో ఈరోజు బయటికి రావడం జరిగింది. చేసిన నేరం చెప్పుకుంటే పోతుందని వాళ్ళు ఒప్పుకోకపోగా A34గా ఉన్న వెంకటేష్ నాయుడిని వెనకేసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంతుందో తేల్చడానికి సిట్ అధికారులు ఉన్నారు, న్యాయస్థానాలు ఉన్నాయి. అతను ముందు తెలివితేటలు అనుకోవాలో తెలివితేటలు అనుకోవాలో లేదా వైసీపీకి ఉన్న యూటర్న్ పాలిటిక్స్ అనుకోవాలో ప్రజల్ని కన్ఫ్యూజన్ చేసే తెలివితేటలు అనుకోవాలో నాకు తెలియదు. ప్రతి ఒక్క నాయకులతోటి ఫోటోలు దిగి పెట్టుకోవడం బాగా అలవాటు అనుకుంటా అతనికి. ఎందుకంటే దొరికినప్పుడు నేను అందరి మనిషిని అని చెప్పుకోవడానికో లేకపోతే జగన్మోహన్ రెడ్డిని కాపాడుకోవడానికో నాకు తెలియలేదు. నేనైతే ఒకటే అనుకుంటున్నాను, ఇది జగన్మోహన్ రెడ్డి కాపాడుకోవడం కోసం ముందుగా ప్రీ ప్లాన్డ్గా అందరి దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో, ఇప్పుడు లీడర్ అనేవాళ్ళు ఎవరిని అడిగితే ఫోటోలు ఇవ్వరండి, ఫోటోలు ఇస్తారు. ఎందుకంటే నేను నీకు ఇవ్వను, నేను ఇస్తున్నానే అంటే వాళ్ళు ఎవరో దొంగవుతారో ఎవరికి తెలియదు కదండి. లీడర్ అనేవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫోటో ఇస్తారు. సో ఆ ఫొటోస్ తీసుకొచ్చి వాళ్ళ తను కాపాడుకోవడం కోసం కాకుండా జగన్మోహన్ రెడ్డిని కాపాడటం కోసం ఆ ఫొటోస్ని బయటకు తీసుకొస్తున్నారు. సిగ్గుండాలి మొహాలకి, కొంచెం సిగ్గుండాలి మొహాలకి. నేను వీళ్ళందరినీ ఒకటే అడుగుతున్నాను, అసలు సీఎం జగన్మోహన్ రెడ్డి ఫ్లైట్లో ఒక సామాన్యుడు 5 లక్షలు కూడా ట్యాక్స్ కట్టలేని, సంవత్సరానికి ట్యాక్స్ కట్టలేని వ్యక్తి స్పెషల్ ఫ్లైట్లో సీఎంతో ఎక్స్ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి ఫ్లైట్లో ఎలా ప్రయాణం చేశాడు? దీనికి ఎవరైనా సమాధానం చెప్పగలరా? దీనికి మీ దగ్గర ఎవరి దగ్గరైనా సమాధానం ఉందా? ఇవి చెప్పకుండా ఏయో ఫొటోస్ తీసుకొచ్చి ఫొటోస్ అంటారు. మీకు ఆ ఫ్లైట్ లో వెళ్ళాడని తెలుసు, మేము ఇది పోస్ట్ చేసినప్పుడు అది కూడా పోస్ట్ చేసాం, దాని గురించి మీరు ఎవరు సమాధానం చెప్పరు. ఎందుకని ఇది తీసుకొచ్చి అనవసరంగా పిచ్చి మాటలన్నీ మాట్లాడతారు? ఎందుకని? దమ్ము ధైర్యం ఉంటే, నీతి నిజాయితీ ఉంటే, ఏ కోసానన్నా ఉంటే, కొంచెమైనా సిగ్గు శరం అనేది ఉంటే నిజాలు మాట్లాడండి. ఒక సామాన్యుడు ఎక్స్ఎం జగన్మోహన్ రెడ్డి వెళ్ళే చార్టెడ్ ఫ్లైట్ లో ఎలా వెళ్ళాడు, ఎలా ప్రయాణం చేయగలిగాడు? ఆ డబ్బుని దాచుకునే డబ్బుని ఒక చోట నుంచి ఒక చోటకి తీసుకెళ్లాడు అంటే అతను బినామీ అనుకోవాలా, లేదంటే లాబీయిస్ట్ అనాలా? ఏ పదం అనాలో కూడా మీరు చెప్తే మేము అదే పదం మీద మాట్లాడతాం. కానీ అందరికీ కూడా నిజాలన్నీ తెలిసిపోయినాయి. మీరు ఎంత మోసం చేసినా కూడా, మీరు ఎంత యూటర్న్ పాలిటిక్స్ చేసి మీరు బురద రాయాలని ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ బురద ఏ నాయకుడికి, టీడీపీ నాయకులకి ఎవరికి కూడా, కూటమి నాయకులకి ఎవరికి కూడా ఆ బురద అంటదని నిక్కచ్చిగా చెబుతూ సెలవు తీసుకుంటున్నాను.